బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు పెద్ద మనసు చాటుకున్నారు. మెడిసిన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థిని ఫీజు కోసం ఏకంగా తన ఇంటినే తాకట్టు పెట్టారు. అసలేం జరిగిందంటే, సిద్దిపేటకు చెందిన మమత అనే విద్యార్థి పీజీ వైద్య విద్య కోసం ఏడాదికి 7.5 లక్షల రూపాయలు ఫీజు చెల్లించాలి. కాలేజీ ఫీజు కట్టడానికి తల్లిదండ్రులకు స్తోమత లేకపోవడంతో బ్యాంకు రుణం కోసం ప్రయత్నించారు. రుణానికి గ్యారంటీగా ఏదైనా ఆస్తిని తాకట్టు పెడితేనే అప్పిస్తామని బ్యాంక్ అధికారులు తెలిపారు. విద్యార్థిని తల్లిదండ్రులు ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే అయిన హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు. వైద్య విద్యార్థిని చదువు ఆగిపోకూడదని భావించిన హరీష్ రావు పెద్ద మనసుతో తన సొంత ఇంటినే గ్యారంటీగా ఉంచడానికి అంగీకరించారు. హరీష్ రావు ఇంటిని తాకట్టు పెట్టుకుని బ్యాంక్ అధికారులు వైద్య విద్యార్థినికి 20 లక్షల రూపాయల రుణం ఇచ్చారు. ఈ రుణం కాకుండా ఆమె హాస్టల్ ఫీజు కోసం హరీష్ రావు తన సొంత ఖాతా నుంచి 1 లక్ష రూపాయలు ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. అప్పటి నుంచి సిద్దిపేట ఎమ్మెల్యేగా హరీష్ రావు వరుసగా గెలుస్తూనే ఉన్నారు. స్థానిక ప్రజలకు ఏ అవసరం వచ్చినా అండగా నిలుస్తారని, ఎవరు పిలిచినా పలుకుతారనే పేరు తెచ్చుకున్నారు. విద్యార్థిని చదువు కోసం సొంత ఇంటిని మార్ట్గేజ్ చేయడం ద్వారా తాను ప్రజల మనిషినని మరోసారి నిరూపించుకున్నారు.